ఇక ఇవాళ పవన్ సమక్షంలో జనసేనలో చేరుతున్నట్లు ఎంపీ బాలశౌరి ప్రకటించారు. పోలవరం స్టీల్ ప్లాంట్ అంశాలపై పవన్ కళ్యాణ్తో చర్చించిన తర్వాతే ఆయనతో కలిసి నడవాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. బందరు పోర్టుతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పారు. పోలవరంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు గత 5 ఏళ్లలో అనుకున్నంతగా జరగలేదన్నారు. కొన్ని విషయాల్లో మీ అందరికీ తెలుసు, పోలవరం ప్రాజెక్ట్ అనేది చాలా కీలకం. డెల్టా రైతాంగం మన కృష్ణా గుంటూరు జిల్లాలో అది గత 5 సంవత్సరాల నుంచి ఏం పనులు లేవు. అలాగే ఇంకా చాలా విషయాలు డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయితేనేమి ఇవన్నీ కూడా అనుకున్న స్థాయిలో ఎక్కడ ఊహించిన స్థాయిలో లేవు. పవన్ కళ్యాణ్ గారిని నేను కలిసి వారితో మాట్లాడిన తర్వాత ఆయనకి పోలవరం ప్రాజెక్టు విషయంలో అయితేనేమి అలాగే స్టీల్ ప్లాంట్కి ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలనేటువంటి విషయంలో అయితేనేమి మిగిలినటువంటి అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఆయనతో కూర్చొని మాట్లాడిన తర్వాత నేను ఆయనతోటి కలిసి ప్రయాణం చేయాలని చెప్పేసి నిర్ణయించుకొని గత నెల 13వ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి ఆ రోజే నేను జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి యొక్క అధ్యక్షతన ఈ పార్టీలో చేరబోతున్నాననేటువంటి విషయాన్ని కూడా ఆ రోజే నేను తెలియపరిచాను.